ఇక పెట్రోల్ డీజిల్ ని కాసేపు పక్కన పెట్టి ఎరువుల దగ్గరకు వద్దాం. రామగుండం ఎరువుల కర్మాగారం షట్ అయినది. యూరియా ఉత్పత్తి పూర్తిగా అక్కడ నిలిచిపోయింది. సాంకేతిక లోపాలు ఒకవైపు, గ్యాస్ కొరత మరోవైపు వెరసి ఇప్పుడు ప్లాంట్ ఆగిపోవడంతో యూరియా ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఈ కీలక పరిణామం ఇప్పుడు అన్నదాతల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అమోనియా ప్లాంట్లోని స్టీమ్ పైప్ లైన్లోని లీకేజ్ ఏర్పడడంతో అధికారులు ఈ ప్లాంట్ని అత్యవసరంగా షట్ డౌన్ చేశారు. ఈ లీకేజ్ ని అరికట్టి మరమ్మతులు పూర్తి చేయడానికి కనీసం 10 రోజుల సమయం అన్నా పట్టే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తోంది. ఆర్ఎఫ్సిఎల్ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ప్రతిరోజు 3850 టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు ప్లాంట్ ఆగిపోవడంతో ఈ మార్చి నెలలో రాష్ట్రానికి సరఫరా కావాల్సిన సుమారు 53,000 టన్నుల యూరియా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. దీనికి తోడు ఇప్పుడు ఈ పైప్ లైన్ లీకేజ్ సమస్య కూడా తోడవడంతో ప్లాంట్ నిర్వహణ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఉత్పత్తి తగ్గితే మార్కెట్లో యూరియా కొరత ఏర్పడుతుంది. బ్లాక్ మార్కెట్ దందా పెరిగే అవకాశం ఉంది అని రైతన్నలు భయపడుతూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్ మనతో ఉన్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. శ్రీనివాస్, మనం చూస్తున్నాం పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఆల్రెడీ గ్యాస్ కొరత ఏర్పడుతోంది. పెట్రోల్ డీజిల్ గురించి మాట్లాడుతుంది. ప్రస్తుతం ఎరువులు కూడా అంటే సాంకేతిక కారణాల వల్ల మూసేసినప్పటికీ కూడా దాని ప్రభావం ఖచ్చితంగా అన్నదాతల మీద ఉండే అవకాశం ఉంది. ఒకసారి ఏం చెప్తున్నారు చెప్పండి. గత కొంతకాలంగా యుద్ధం కారణంగా ఇప్పటికే యూరియా ఉత్పత్తి దాదాపు 60% పైగా నిలిపివేత అంటే ఉత్పత్తి పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నిన్న కొన్ని సాంకేతిక కారణాల వలన ఆర్ఎఫ్సిఎల్ యూరియా ఉత్పత్తి తగ్గిపోవడంతో సిద్ధంని చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అమోనియా ప్లాంట్ లోపల ఆ పైప్ లైన్ లీకేజీగా ఒక్కసారిగా అయితే ప్రభుత్వం నిలిపివేసిందని చెప్పి అయితే ఇటు అధికారులు చెప్తున్నారు. అయితే ఇటు ఆర్ఎఫ్సిఎల్ మరమ్మతులకు కనీసం 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే ఇటు తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఇటు ఆర్ఎఫ్సిఎల్ నుంచి యూరియా సరఫరా అవుతూ ఉంటుంది. ఇటు రోజు దాదాపు 3,850 టన్నుల యూరియా ఉత్పత్తికి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి లోపల ఇటు బ్రేక్ పడిందని చెప్పేసి దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి మొత్తం సరఫరా అయితే నిలిచిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మార్చి నెల లోపల 53,000 టన్నుల యూరియాపై అయితే ఇప్పుడు ప్రభావం పడ్డట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికీ ఇటు ఏదైతే అమోనియము తర్వాత మిగతా సిద్ధం కారణంగా ఎరువుల ఉత్పత్తి లోపల దాదాపుగా 70% పైగా ఉత్పత్తి ఆగిపోయినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా సాంకేతిక షట్డౌన్ చేయడంతో నిజంగా ఇది రైతాంగం మీద మాత్రం పెన భారం మోపేందుకు అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ప్లాంట్ ను యుద్ధ ప్రాతిపదికగా పునరుద్ధరించేందుకైతే ఇప్పటికే టెక్నికల్ రంగంలోకి దిగింది. గతం లోపల కూడా 112 రోజులు సాంకేతిక కారణాలుగా మూతపడ్డటువంటి ఆర్ఎఫ్సిఎల్ ఇప్పుడు మరొకసారి తిరిగి మూతపడడంతో అయితే యూరియా ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీని ప్రభావం ఖచ్చితంగా తెలంగాణ రైతాంగం తెలుస్తుంది. శ్రీనివాస్, మరి రైతాంగం ఖచ్చితంగా సమస్య ఎదుర్కొంటుంది. గతంలో కూడా యూరియా కొరతతో ఎలాగా రైతన్నలు క్యూ లైన్ లో నిలబడ్డారో యూరియా కోసం మనం చూసాము. దీనికి మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటికే ప్లాంట్ ను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేందుకైతే ఆర్ఎఫ్సిఎల్ లోపల ఉన్నటువంటి టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగి ఇప్పటికే అంటే 10 రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు ఆ టెక్నికల్ టీం మొత్తం కూడా ఇటు ఆర్ఎఫ్సిఎల్ లోపల యూరియా ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే యుద్ధం కారణంగా ఇటు ఏదైతే రోజు జరిగేటువంటి వాటి లోపల దాదాపు 60% ఉత్పత్తి తగ్గిపోయినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఇప్పుడు యూరియా ఉత్పత్తికి అయితే చేపట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. యూరియా ఉత్పత్తికైనా ఆర్ఎఫ్సిఎల్ అధికారులు వేగిరంగా ఇటు మిషనరీ టెక్నికల్ సాంకేతిక కారణంతో ప్లాంట్ షట్ డౌన్ అయిందో దాన్ని పునరుద్ధరించాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.